హాయ్, వెల్కమ్ టు చేతన మీడియా. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన హామీ వ్యవసాయానికి ఉచిత విద్యుత్. స్వర్గీయ ఎన్టీఆర్ నుండి తప్పనిసరి పరిస్థితుల్లో అధికారం చేజిక్కించుకుని ఒక విజనరీగా హైదరాబాద్ నగరానికి ప్రపంచ ఐటీ పటంలో స్థానం కల్పించిన ముఖ్యమంత్రిగా, దేశ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్గా గుర్తింపు పొందిన నారా చంద్రబాబు నాయుడిని ఎన్నికలలో ఎదుర్కొని గెలవటం అంటే అంత ఈజీ కాదు అన్న పరిస్థితుల్లో స్వర్గీయ వైఎస్ఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం ఈ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ హామీ. అయితే ఈ పథకాన్ని వైఎస్ఆర్ ధైర్యంగా హామీ ఇవ్వడానికి కారణం చంద్రబాబే. అంతకుముందు 10 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టడానికి సంస్కరణలు తీసుకువస్తే ఆ ఫలాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పప్పు బెల్లాల రూపంలో పంచిపెట్టడానికి బాగా ఉపయోగించుకున్నారు. అందులో మొదటిది ఉచిత విద్యుత్ పథకం. ఈ పథకంలో భాగంగా రైతులందరికీ పొలాల్లో బోర్లకు కరెంటు ఫ్రీ. ఈ పథకం తర్వాత ముఖ్యమంత్రులు మారినా, రాష్ట్రం విడిపోయినా, టీడీపీ అధికారంలోకి వచ్చినా అలాగే కొనసాగుతోంది. ఇప్పుడు వైకాపా ప్రభుత్వం ఈ పథకంలో కొన్ని అనూహ్య మార్పులను సూచిస్తూ జీవో విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం ఉచిత విద్యుత్ పథకం కొనసాగుతుంది, అందులో సందేహం లేదు. కానీ ప్రస్తుతం చెల్లిస్తున్నట్లుగా ప్రభుత్వం డైరెక్ట్గా ఈ బిల్లును చెల్లించదు. ఎంతైతే విద్యుత్ వాడుకున్నారో ఆ మొత్తానికి అయ్యే ఖర్చు లబ్ధిదారుల అకౌంట్లలో నగదు బదిలీ పథకం ద్వారా డిపాజిట్ చేస్తారు. లబ్ధిదారుడే బిల్ విద్యుత్ సంస్థకు చెల్లించుకోవాలి. ఈ విధానం ఎలా అమలవుతుందో తెలుసుకోవాలి అంటే ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఈ పథకం ఎలా అమలవుతుందో తెలుసుకుందాం. ఏపీలో 13 జిల్లాల్లో కలిసి 15 లక్షల పంపు సెట్లు పైన ఉన్నట్టు అంచనా. ఈ పంపు సెట్లు ఉన్న ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో ఖర్చయ్యే వ్యవసాయ విద్యుత్ మొత్తానికి ప్రభుత్వమే డైరెక్ట్గా 2004 నుండి బిల్ చెల్లించుకుంటూ వస్తోంది. ప్రస్తుత విధానంలో ఏ రైతు ఎంత విద్యుత్ వాడుకున్నారో ప్రభుత్వానికి తెలియట్లేదు. ఈ సమస్యను ఎప్పటినుంచో విద్యుత్ సంస్థలు ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తున్నా ఈ పథకాన్ని కదిలిస్తే తేనెతుట్టెను కదిలించినట్టు అవుతుందని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. వ్యవసాయ విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ల వద్ద పెట్టిన మీటర్ల ద్వారా ఒక ట్రాన్స్ఫార్మర్ పరిధిలో ఎన్ని మోటార్లు ఉన్నాయో, ఎంత విద్యుత్ వినియోగం అవుతుందో విద్యుత్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ పద్ధతి సాంకేతికంగా సరికాదు అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఒక మీటర్ ద్వారా లెక్కించినట్టు ఈ విధానంలో లెక్కించలేరు. అందువలన ఒక మండలానికి ఇన్ని ట్రాన్స్ఫార్మర్లు ఉంటే ఇంత వాడకం ఉంటుంది అన్నట్లుగా సుమారుగా లెక్కించి బిల్స్ను ప్రభుత్వానికి పంపిస్తున్నారు. ఈ విధానంలో ప్రతి ఏడాది వ్యవసాయ విద్యుత్కు 5,000 కోట్లు ఖర్చవుతున్నట్టుగా ఆ మొత్తాన్ని చెల్లించాలని ప్రభుత్వానికి విద్యుత్ సంస్థలు ఇన్వాయిస్ పంపడం, ప్రభుత్వం అందులో 60 నుండి 70% అంటే 3,000 నుండి 3,500 కోట్ల వరకు చెల్లించి మిగతా పెండింగ్ పెట్టడం జరుగుతోంది. ఒక్కోసారి 2-3 ఏళ్లకు కూడా చెల్లింపులు జరగట్లేదు. దీంతో విద్యుత్ సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు 18,000 నుండి 20,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డట్టుగా చెబుతున్నారు. కొత్త విధానంలో ఎలా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకంలో తెచ్చిన మార్పులతో రైతులే డైరెక్ట్గా ప్రతి నెల వారి వ్యవసాయానికయ్యే విద్యుత్ బిల్లును చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే ఆ మొత్తాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాలకు జమ చేస్తుంది. ప్రస్తుత విధానంలోనే ఉన్న సమస్యలతో కొత్త విధానానికి రూపకల్పన చేశామని ప్రభుత్వం చెబుతోంది. సరే, మరి ఈ విధానంలో ప్రతి రైతును ఒక యూనిట్గా తీసుకుని విద్యుత్ వాడకాన్ని ఎలా లెక్కిస్తారు? ప్రతి రైతుకు ఇంత విద్యుత్ వాడుకున్నాడు అని విద్యుత్ సంస్థలకు లెక్క ఎలా తెలుస్తుంది? వ్యవసాయ భూముల్లో ఉండే పంపు సెట్లకు మీటర్లను ప్రభుత్వం అమర్చలేదు. కొత్తగా ఇప్పుడు మీటర్లు బిగించి రీడింగ్ తీయడం సాధ్యం కాని పని. ఎందుకంటే పొలాల్లో ఎక్కడెక్కడో మారుమూల ఉండే మోటార్లను గుర్తించి రీడింగ్ తీయడానికి అవసరమైన సిబ్బంది కూడా విద్యుత్ పంపిణీ సంస్థల వద్ద లేరు. ఈ సమస్యను అధిగమించడానికి 3, 5, 10 హార్స్ పవర్ మోటార్లకు సామర్థ్యాన్ని బట్టి ఉజ్జాయింపుగా ప్రతి నెల ప్రభుత్వం రైతుల ఖాతాలో నగదు జమ చేయాలని భావిస్తోంది. ప్రస్తుత ఉచిత విద్యుత్ విధానంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వ ఆలోచనను ఒక ఆహ్వానించదగ్గ అడుగుగానే మనం భావించవచ్చు.
అయితే ప్రభుత్వం నగదును లబ్ధిదారుల అకౌంట్లోకి బదిలీ చేస్తే వాళ్ళు బాధ్యతగా ఆ మొత్తాన్ని విద్యుత్ బిల్లులు చెల్లించడానికే వాడతారా అనేదే ప్రశ్న. ఉదాహరణకు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇలాగే లబ్ధిదారుల అకౌంట్లకు సొమ్మును బదిలీ చేసింది. వీరిలో ఎంతమంది ఆ మొత్తాన్ని పిల్లల స్కూళ్ల ఫీజులకు వాడి ఉంటారు? మనలో ఆర్థిక క్రమశిక్షణ తక్కువ. ఎందుకంటే దిగువ మధ్య తరగతుల వారి ఆర్థిక అవసరాలు, వనరుల మధ్య ఉండే అసమతుల్యత. ఈ విధానం సరిగ్గా అమలు అయితే ప్రభుత్వానికి లాభమే. కారణం, ఇప్పటి వరకు మొత్తం మీద చెల్లించడంతో వ్యక్తిగతంగా ఒక రైతుకు ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో తెలియట్లేదు. ఇకపై ప్రతి రైతు అకౌంట్కు నగదు బదిలీ అవ్వటంతో తనకు ప్రభుత్వం ఇంత మొత్తం విద్యుత్ కోసం ఖర్చు పెడుతుంది అనే ఒక అంచనా ఉంటుంది. రాజకీయంగా వైకాపాకు ఇది లాభమే అవుతుంది. అయితే రైతులు వేరే అవసరాల కోసం ఆ డబ్బును వాడితే ఈ విధానం బూమ్రాంగ్ అయ్యి విద్యుత్ రంగం మరింత సంక్షోభంలోకి వెళ్తుందనడంలో సందేహం లేదు. ప్రభుత్వం వైపు సమస్యలు. ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అప్పు తెచ్చుకోవాలంటే విద్యుత్ పంపిణీ సంస్థలను అంటే డిస్కమ్స్ ప్రైవేటీకరించడానికి అంగీకరించాలని కరోనా ఉద్దీపన పథకంలో అంతర్భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన షరతుకు లొంగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి అడుగు వేస్తూ వ్యవసాయ రంగంలో అమలులో ఉన్న ఉచిత విద్యుత్ పథకాన్ని నగదు బదిలీ పథకంగా మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు ఓకే. కానీ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి రోజువారీ సాధారణ ఖర్చులు గడవడానికి అప్పు చేయాల్సి వస్తోంది. రేపు రైతులకు సమయానికి ఆ నగదును బదిలీ చేయకపోతే, రైతులు బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ సంస్థలు ఊరుకుంటాయా? మీరు ముందుగా బిల్లులు కట్టేయండి, మేం వీలైనప్పుడు మీ ఖాతాల్లో వేస్తాం అని ప్రభుత్వం అంటే రైతులు ఎక్కడి నుండి తెస్తారు? ఏప్రిల్ 2020లో సవరించిన విద్యుత్ ఛార్జీల ప్రకారం ఒక హెచ్పీకి 200 చొప్పున ప్రభుత్వం నిర్ణయించింది. ఒక 2 ఎకరాల రైతుకు 5 హెచ్పీ బోర్ ఉందనుకుంటే నెలకు 1000 రూపాయల బిల్లు వస్తుంది. అంటే సంవత్సరానికి 12,000. 2 ఎకరాల రైతుకు వచ్చే ఆదాయంలో 12,000 విద్యుత్కే పోతే అతనికి ఏం మిగులుతుంది? చూద్దాం వైఎస్ జగన్ వేసిన అడుగు రైతుకు వరమవుతుందో పిడుగవుతుందో.